హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టుడే స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్. పచ్చిమిర్చి, క్యాబేజీ, కరివేపాకు, ఓట్స్, ముందుగా కళాయి పెట్టుకొని కళాయి కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక దాంట్లో జీరా వేయండి. జీరా చిటమటమన్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ వేసేయండి. వెజ్జీస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి దాని తర్వాత కలపండి. అవి లైట్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇది చేసే ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేయండి. రైస్ యాడ్ చేశాక ఒక్కసారి అంతా కలిసేలా కలపండి. కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఇవన్నీ వేసి కొంచెం సోయా సాస్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం వెనిగర్, లైట్గా టమాటా సాస్, ఇవన్నీ వేసి కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేయండి. నేను చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలాగా కలపండి. లేదంటే ఇవన్నీ ఎక్కడికక్కడే ఉండిపోయి మనం తినేటప్పుడు ఒకే చోట ముద్దగా తగులుతుంది. అందుకని బాగా కలపండి. మీరు ఇలా కలిపే ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొనే చేయండి. అప్పుడు ప్రతి ఒక్క ఫ్లేవర్ రైస్కి పట్టి టేస్టీగా ఉంటుంది. మసాలాలన్నీ వేసి కలిపేశాక ఒక 10 మినిట్స్ అలాగే హీట్ చేయండి. అంతే, ఎంత టేస్టీ అయినా మన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ.